బీజేపీయేతర పక్షాల నేతలు ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీరి సమావేశం జరగనుంది. ఈవీఎంల వివాదం, ఎన్నికల్లో పారదర్శకతపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, మిగతా రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏ విధంగా ఈసీపై ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేయాలని బీజేపీయేతర పక్షాలు నిర్ణయించడంతో న్యాయస్థానంలో వాదించాల్సిన అంశాలపైన ఈ భేటీలో ఓ స్పష్టతకు రానున్నారు. ఈ సమావేశం అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించనున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు, ఈసీ ఏకపక్ష వైఖరిని ఏపీ సీఎం చంద్రబాబు మిగతా రాజకీయ పక్షాల నేతలకు వివరిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ యొక్క భేటీలో బీజేపీయేతర పక్షాల భేటీలో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎంతసేపు జరిగేటువంటి అవకాశం ఉంది, ఇతర రాష్ట్రాల నేతలు ఎవరెవరు వస్తున్నారు? రాజు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తరాదిలో ఎన్నికల ప్రచారం అనేది ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, శరద్ పవార్ లాంటి సీనియర్ నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయా పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల్ని వాళ్ళు ఈ సమావేశానికి పంపించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈవీఎంల పనితీరుపై చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే వీవీప్యాట్లను లెక్కించే విషయం పైన 22 రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తాయి. ఆ పిటిషన్ లో 50% ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ సుప్రీంకోర్టు 5 వీవీప్యాట్లను ర్యాండమ్ గా చెక్ చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడంతో వాటిపైన రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. దాంతో పాటుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచార సరళి, ప్రధానంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అందరూ కూడా కలిసికట్టుగా చేయాల్సిన ప్రచారం, వ్యూహాలు, వీటన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిపే అవకాశం కూడా కనపడుతుంది. సమావేశం తర్వాత 12:30 ప్రాంతంలో నేతలందరూ కూడా కలిసి మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాజు, థ్యాంక్ యూ సురేష్.